ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయన మందిరంలో నువ్వు నివాసము చేయాలనంటే నీ వెనకాల ఏమి రావాలి అనంటే కృపాక్షేమములు నీ వెంట వస్తూ ఉంటే, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. అంటే ఈ మందిరము ఒకటి, రెండవదిగా నీ దేహం అనే మందిరము, మూడవదిగా పరలోక రాజ్యం అనే మందిరము. హల్లెలూయా. అంటే ఆ చిరకాలమైన దేవుని సన్నిధిలో నివాసము చేయాలి. చిరకాలమైన మాట్లాడుతున్నారు. ఇక్కడ నువ్వు నివసించేది చిరకాలం కాదు. నీ యొక్క ఈ దేహము చిరకాలము కాదు, నీ శరీరం అనే దేహం చిరకాలము కాదు. ఆయన అంటూ ఉన్నారు, చిరకాలము నీ మందిరములో నేను నివాసము చెయ్యాలని అంటేనయ్యా నా వెంట ఏమి రావాలా అని మాట్లాడుతున్నారంటే కృపా క్షేమములు నా వెంట రావాలయ్యా. హల్లెలూయా. ఏమిటి ఈ కృపా క్షేమము అని అంటే నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఈ కృప అంటే ఏమిటో అనుకుంటూ ఉన్నావు, నువ్వు నేను కూడా అనుకుంటూ ఉన్నాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును తాలు చల్లి. హల్లెలూయా. ఆయన ఎవరయ్యానని మోషేకి ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన ఎవరయ్యా నేను అని నువ్వు అడుగుతున్నావు కదా మోషే. నాలో నువ్వు అనుకుంటున్నావు యెహోవానే అనుకుంటున్నావు, నేను పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నావు, నేను కుమారుడని నువ్వు అనుకుంటున్నావు మోషే. కాదు, నాకు అనేక నామములు ఉన్నాయి, అందులో ఒక నామం ఏమిటయ్యా అని మాట్లాడుతున్నారు. ఆయన అంటూ ఉన్నారు, అతన్ని దాటి వెళ్ళొచ్చు యెహోవా కనికరమును దయను దీర్ఘశాంతమును విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఆయన పేరులోనే ఉన్నది ఏమిటనంటే విస్తారమైన కృపా సత్యములో. మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటన చేయను. హల్లెలూయా. నామం అని అంటే పేరు. మోషేతో మాట్లాడుతున్నారు, మేఘములోంచి యెహోవా దేవుడు దిగి అంటూ ఉన్నారు, ఇదిగో నా నామాన్ని నువ్వు చూపిస్తూ ఉన్నాను. నా నామం ఏంటో నువ్వు అడుగుతున్నావు కదా, నా పేరేమిటో నువ్వు అడుగుతున్నావు కదా, నా నామం ఏమిటో నీకు తెలియాలనంటే నా నామములో ఎన్ని ఉన్నాయో అని చూపిస్తూ దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు యేసయ్య అనుకుంటూ ఉన్నావు, నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటూ ఉన్నాం, పాత నిబంధన గ్రంథ భక్తులందరూ అనుకుంటూ ఉన్నారు యెహోవాయే దేవుడు అనుకుంటూ ఉన్నారు. కానీ మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఎలాంటి వాడినో తెలుసా, నాలో కనికరం ఉంది, నాలో దయ ఉంది, నేను విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవాను. హల్లెలూయా. ఈరోజు ఆ కృపా సత్యముల కోసము దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, ఆ కృపా సత్యముల నా వెంట వస్తే నేను చిరకాలము కూడా నీ మందిరములో నేను నివాసము చేస్తాను. ఏమిటి మందిరం అయ్యా అని అంటే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 89:14 చదవండి తల్లి. 14 నీతి న్యాయములు సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధానవర్తునులు. హల్లెలూయా. అంటే ఆయన మందిరము ఏ విధముగా నిలబడిందో, ఆయన మందిరము దేనితో నిండి ఉన్నదో దావీదు గారు అంటూ ఉన్నారు ఏమిటంటే నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఇక్కడ మనం అందరము కూర్చున్నాం ఏ విధంగానంటే మనము ఒక ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నాం. మనం ఇక్కడ కూర్చోవడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమిటనంటే కొన్ని స్తంభాలు అనేవి ఉన్నాయి.
ఒక 6 స్తంభాలు 8 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభములు ఈ బిల్డింగ్ను నిలబెట్టడానికి ఆధారములుగా ఉన్నాయి. కానీ ఆయన అంటూ ఉన్నారయ్యా, నీ మందిరము, నీ సింహాసనము నిలబడడానికి ఆధారములు ఏమిటయ్యా అయ్యానంటే నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములయ్యా. ఆ నీతి సింహాసనము గల ఆ యొక్క మందిరంలో ఎవరు ఉంటారయ్యానంటే ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన మందిరమునకు ఆధారము నీతి సమాధానము. ఆయన మందిరములో నివసించేది ఏమిటైనంటే కృపా సత్యములు. హల్లెలూయా. అందుకే మోషే గారితో ఆయన అంటూ ఉన్నారు, నేనేమనుకుంటున్నా మోసే, నేను విస్తారమైన కృప సత్యములు గల దేవుడును. హల్లెలూయా. నా మందిరం అంతా దేనితో నిండి ఉన్నది తెలుసా? కృపతోనూ సత్యముతోనూ నిండి ఉందయ్యా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నీ మందిరములోనే నేను నివసించాలంటే, చిరకాలము కూడా నీతో ఉండాలంటే నా వెనకాల ఏమి రావాలో తెలుసా? కృపా సత్యములు నన్ను వెంబడిస్తూ ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ కృపా సత్యములు లేకపోతే నువ్వు ఆయన మందిరములోనికి అడుగు పెట్టే అవకాశము లేదు. ఆయన కృపా సత్యము సంపూర్ణుడు. అది ఆయన అంటున్నారు విస్తారమైనది. హల్లెలూయా. రాబోయే తరానికి కూడా సరిపోయే విస్తారమైన కృపా సత్యములు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఈరోజు నీ మనవళ్ళకు కూడా ఆయన ఏమి చేస్తున్నాడంటే ఆ కృపా సత్యమును ఆయన మందిరములో దాచిపెట్టాడు. హల్లెలూయా. ఆ కృపా సత్యములు నువ్వు వెంటాడుతూ ఉంటే, నీ వెనకాల వస్తూ ఉంటే, అప్పుడు నువ్వు చిరకాలము ఆయన దగ్గర మందిరములో సింహాసనము దగ్గర నువ్వు కూర్చుంటావు. ఈరోజు కృపా సత్యములు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా? కృపా సత్యములు వెంటాడాలనంటే నువ్వు దేని మీద ఆధారం చేసుకోవాలి తెలుసా? నువ్వు దేని మీద నిలబడాలయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారము. హల్లెలూయా. ఆయన నీతి సమాధానములు ఆయన సింహాసనముకు ఆధారముగా ఉన్న ఆ నీతి సమాధానాల మీద నువ్వు నిలబడాలి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీతి న్యాయములు నీతి సమాధానములు నీలో ఉంటే నీ వెనకాల వచ్చేది ఏమిటో తెలుసా? కృపా సత్యములు నేను వెంబడిస్తూ వస్తాయి. హల్లెలూయా. ఆ కృపా సత్యములు వెంబడించాలంటే నువ్వు దేని మీద నిలబడాలో తెలుసా? నీతి న్యాయము సమాధానముల మీద నీవు నిలబడాలి. నిలబడిన దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నేను చిరకాలము నీ మందిరములోనికి నేను నివాసము చేయాలనంటే ఇదిగో నేను నీతి న్యాయం మీద నిలబడ్డాను. కాబట్టి నా వెనకాల ఏమి వస్తున్నాయి తెలుసా? కృపా సత్యములు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఏం వెంబడిస్తూ ఉన్నాయి? నన్ను ఏం వెంబడిస్తూ ఉన్నాయి? మనం అనుకుంటూ ఉన్నాము, నేను చనిపోయిన తర్వాత నా బంగారం నాతో వస్తుంది అనుకుంటూ ఉన్నావు, నా ఆస్తిపాస్తులు నాతో వస్తాయి అనుకుంటూ ఉన్నావు, ఈ చెడ్డ శరీరము, ఈ మట్టిలో కలిసిపోయే శరీరము, ఈ అందము నీతో వస్తుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. లేదా నీ పిల్లలు నీతో వస్తున్నారు అనుకుంటూ ఉన్నావు, నీ భర్త నీతో వస్తుంది అనుకుంటూ ఉన్నావు, నీ వస్త్రములు ధరించేవో వస్త్రములు నీతో వస్తాయి నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నా వెనకాల కృపా సత్యములు నన్ను వెంబడిస్తే నేను నిత్యము కూడా నేను చిరకాలం నీ మందిరములో నివాసం చేస్తాను. హల్లెలూయా. నువ్వు చనిపోయేటప్పుడు నీ వెనకాల ఏమి రావాలి తెలుసా? కృపా సత్య సంపూర్ణుడైన ఆయన నీ వెనకాల రావాలి. హల్లెలూయా. ఆయన వెనకాల వస్తే ఆయన మందిరములో నీవు నివాసము చేస్తావు. ఏమిటి ఈ కృపా సత్యము నిన్నేమి చేస్తుందయ్యానంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఈ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది దేవుని వరమే. హల్లెలూయా. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. హల్లెలూయా. అంటే కృప అనేది ఏమిటయ్యానంటే వరము. కృప అనేది ఏమిటయ్యానంటే వరము. ఆ వరము నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను నీతిమంతుడుగా తీర్చింది. హల్లెలూయా. ఆ వరము నిన్ను ఏమి చేసిందో తెలుసా? నిన్ను నీతిమంతుడిగా చేసిన తర్వాత ఆ కృప నిన్ను రక్షించింది. హల్లెలూయా.
ఆ కృపలైతే ఎవరు రక్షణ పొందలేరు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం నీ నీతిమంతుడు అనుకుంటూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నారు నీ నీతి మురుకు గుడ్డల వలె కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావంటే గల కారణము, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావంటే కాలము ఆయన విస్తారమైన కృపా సత్యముల వల్ల. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డారు, అది మీ వలన కలిగినదు కాదు. అది హల్లెలూయా. అది ఎవరి వరమయ్యా? ఎవరి ద్వారా నువ్వు రక్షింపబడ్డావు, ఎవరి ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అని అంటే ఆయన అంటూ ఉన్నారు అది నా వరం అంటూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ రక్షణ నువ్వు కలిగి ఉన్నావా? ఆ విలువైన రక్షణ నువ్వు కలిగి ఉన్నావా? బాప్తీసం తీసుకున్నాం, ఆ కృపను కలిగి ఉన్నావా? ఆ కృప నిన్ను వెంబడిస్తూ ఉందా? ఆ సత్యము నిన్ను వెంబడిస్తూ ఉందా? ఎప్పుడు నిన్ను కృప వెంబడిస్తూ ఉందా అనంటే సత్యం అనే వాక్యము నీలో ఉన్నప్పుడు కృప వెంబడిస్తుంది. సమాధానము నీలో ఉన్నప్పుడు, సమాధాన సంబంధమైన సువార్త మానము నీ గుండెల్లో ఉన్నప్పుడు నీ వెనకాల కృప వెంబడిస్తూ ఉంది. నిన్ను నీతిమంతుడిగా తీర్చేడు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆ నీతి నీలో ఉంటే ఆ కృప నిన్ను వెంబడిస్తుంది. నీతి నీలో లేకపోతే, అవినీతి నీలోనికి వస్తే, సమాధానం లేక అసమాధానమైన ఈ లోకాన్ని నువ్వు వెంబడిస్తూ ఉంటే, లేదా న్యాయమును కాకుండా అన్యాయమును వెంబడిస్తూ ఉంటే ఆ కృప నీ వెంబడే రాదు తల్లి. బైబిల్ గ్రంథంలో అనేక మంది కృపను కోల్పోయి భ్రష్టులైపోయారు. అనేక మంది కృప వెంబడించకుండా ఆ కృపను పాడు చేసుకొని, ఆ రక్షణ పాడు చేసుకొని, ఆ రక్షణ వసనమును పాడు చేసుకొని, ఆ నీతిని సమాధానమును వాక్యమును పాడు చేసుకొని భ్రష్టులైపోయారు. ఈరోజు కృప కోసం ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను కృప వెంబడిస్తూ ఉందా? ఆయన సత్యములను వెంబడిస్తూ ఉన్నాయా? దావీదు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారయ్యా, ఇదిగో చిరకాలము నీ మందిరములో నేను నివసించాలంటే నన్ను వెంబడించేది నా అధికారము కాదు, నన్ను వెంబడించేది నా బలము కాదు, నన్ను వెంబడించేది నా కుమారులు కాదు, నన్ను వెంబడించేది నా రాజ్యము కాదయ్యా, నన్ను వెంబడించేది కృపా సత్యములు. హల్లెలూయా. ఈరోజు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయా కృపా సత్యములో? లేదా కృపా సత్యములను పాడు చేసుకుంటూ ఉన్నావా తల్లి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ కృపా సత్యములను నువ్వు వెంబడించకపోతే నువ్వు వెళ్ళే మార్గము సరిలేదు, నువ్వు వెళ్ళే మార్గము గమ్యస్థానము సరిలేదు తల్లి. ఆ కృపా సత్యములు ఎవరిని వెంబడిస్తాయ్యా అంటే ఒక్కసారి మనము చూద్దాం. 119వ దావీదు కీర్తన 88వ వచనము చదవండి తల్లి. ఆ కృప ఎవరిని వెంబడిస్తుందో చదువు. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించుము. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు కృప చేత రక్షింపబడ్డావు, ఆ కృప చేత నువ్వు నిలబడ్డావు, ఆ కృప చేత నీ పాపములు క్షమించబడి నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డావు. ఆ కృప నిన్ను వెంబడించాలంటే నీవు చేయవలసింది ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించుము. హల్లెలూయా. శాసనం అనంటే ఆయన వాక్యము, శాసనం అనంటే ఆయన కట్టడ, శాసనం అనంటే ఆయన ఆజ్ఞలు, శాసనం అనంటే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా శాసనము. ఆ శాసనము నువ్వు వెంబడిస్తూ ఉంటే ఆ కృప నిన్ను వెంబడిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ కృప నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? ఆ కృప నిన్ను బ్రతకనిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనము వెంబడిస్తూ ఉన్నామా? ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నామా? చదివి దాన్ని గైకొంటూ ఉన్నామా? చదివిన దాని ప్రకారం మనం నడవగలుగుతున్నామా? ఈరోజు కృప ఎవరిని వెంబడిస్తుంది అనంటే ఆయన నియమించిన శాసనం అనుసరించాలి. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క శాసనాన్ని గుండెలో పెట్టుకుంటూ ఉన్నారు. దేవుని శాసనాన్ని మర్చిపోతూ ఉన్నారు. వారికి సంబంధించిన శాసనాలు కొన్ని హృదయం మీద రాసుకొని నేను ఎలాగ ఉంటేనే నేను నీతిమంతుని, నేను ఎలాగ జీవిస్తేనే నేను నీతిమంతుడని ఒక్కొక్కరు ఒక్కొక్క శాసనాన్ని పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఆయన కృప వెంబడించాలంటే నీవు నియమించిన శాసనము, హల్లెలూయా, నీవు నియమించిన శాసనము నేను అనుసరించాలయ్యా. హల్లెలూయా. మొట్టమొదటి సౌలు మహారాజు దేవుని శాసనాన్ని పక్కన పెట్టి ఆ ప్రజల శాసనాన్ని, ఆ ప్రజల మాటను గౌరవించాడు.
ఈరోజు మనము కూడా అనుకుంటూ ఉన్నాము, నేను నీతిమంతుణ్ణి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నాకు కొన్ని శాసనాలు ఉన్నాయి, నేను ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నాను అనుకుంటూ ఉన్నావు. నీ శాసనము ప్రకారంగా నడిస్తే ఆయన కృప నిన్ను వెంబడించదు. ఆయన అంటున్నారయ్యా, నీ శాసనమును ప్రకారంగా నేను అనుసరిస్తే నన్ను వెంబడించేది కృప, నన్ను వెంబడించేది ఆ జీవం వెంబడిస్తుంది, కాబట్టి నేను బ్రతికి ఉంటానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు భర్త శాసనమును పాటించే భార్యలు లేకపోలేదు. ఈరోజు భార్య శాసనమును పాటించే భర్తలు లేకపోలేదు. పిల్లలు ఏర్పరిచిన శాసనమును తల్లిదండ్రులు పాటించే తల్లిదండ్రులు లేకపోలేదు. ఈరోజు అయినంటూ ఉన్నారు, నీ భర్త శాసనము కాదు, నీ పిల్లల శాసనము కాదు, నువ్వు రాసుకున్న శాసనము కాదు, ఆయన రాసిన శాసనమును నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు అనుసరిస్తే నేను కృప బ్రతకనిస్తుంది. హల్లెలూయా. ఈరోజు సంఘాలు శాసనాలు రాసేసుకుంటూ ఉన్నాయి. మా సంఘములో ఫలానాది ఉంది, దాని ప్రకారంగా చేస్తేనే, ఆ కట్టుబాటులో ఆచార ప్రకారంగా చేస్తేనే అది నువ్వు శాసనము, నీతిమంతుడు కృప నన్ను వెంబడిస్తుంది అనుకుంటూ ఉన్నావు. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క శాసనము రాసేసుకుంటుంది. ఈరోజు దేవుని శాసనాన్ని పక్కన పెడుతూ ఉన్నారు. మా సంఘము ఈ సాంప్రదాయాలు ఉన్నాయి, మా సంఘంలో ఈ ఆచారములు ఉన్నాయి, మా సంఘంలో ఈ శాస్త్రం ఉంది, దాని ప్రకారంగా నడిస్తేనే నేను కృప వెంబడిస్తుంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తానని ఒక్కొక్క సంఘం ఒక్కొక్క శాసనం రాసుకుంటూ ఉన్నారు. నో 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 నో, దేవుడని మాట్లాడతాం లేదు. ఆయన కృప నిన్ను వెంబడించాలంటే నీవు నియమించిన శాసనములు నేను అనుసరించాలని దావీదు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఆయన నియమించిన శాసనము ప్రకారముగా నువ్వు జీవిస్తే, నువ్వు నడిస్తే, నీ ఆత్మీయ స్థితిలో నువ్వేమి చేస్తావో తెలుసా? ఎల్లప్పుడూ నువ్వు బ్రతికి ఉంటావు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదవండి తల్లి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. అండర్లైన్ చేసుకోండి. కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇదిగో హిజ్కియా మరణమైపోతూ ఉన్నాడయ్యా. ఒక్కసారి మరి అతని దగ్గరికి వెళ్ళి ఈ వార్తను చెప్పు. యెషయా గారు వెళ్ళి చెప్పారు. చెప్పిన వెంటనే హిజ్కియా చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? అయ్యా, నీ కృప ద్వారా నన్ను జ్ఞాపకము చేసుకో. ఆయన కృపను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు హిజ్కియా. అయ్యా, నీ కృప విస్తారం ఉన్నది కదా, నీ కృపలో సత్యం ఉన్నది కదా. అవి ఎక్కడ ఉన్నాయి తెలుసా? నీ సన్నిధిలో ఉన్నాయి కదా. హల్లెలూయా. నీ సన్నిధిలో కృపా సత్యములు ఉన్నాయి కదా. ఆ కృపా సత్యముల ప్రకారముగా నేను ఏ విధముగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ప్రార్థన జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే ఆయన అంటూ ఉన్నారు ఏమిటంటే, మొట్టమొదట ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా యథార్థమంతుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు. హల్లెలూయా. అంటే ఆయన సన్నిధిలో ఏమున్నాయంటే దావీదు గారు అంటూ ఉన్నారు, నీ మందిరములో నీ సింహాసనమునకు ఆధారమైనవి ఏమిటంటే కృపా సత్యములు ఉన్నాయి. నీ సన్నిధికి ఆధారమైనవి నీతి న్యాయములయ్య. హల్లెలూయా. ఆ నీతి న్యాయముల కోసం జ్ఞాపకం చేస్తున్నాడు హిజ్కియా. అయ్యా, నీ నీతిని అనుసరించి, నీ న్యాయమును అనుసరించి నేను ఏ విధముగా నడుచుకుని ఉన్నానో ఆ కృపా సత్యముతో నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిదా. ఈరోజు నువ్వు అనారోగ్యములతో బాధపడుతూ ఉన్నావు. ఈరోజు ఎవరి కుటుంబంలో చూసినా, ఎవరి జీవితంలో చూసినా, అది క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏ విధముగా ఉన్నారో తెలుసా? మరణమునకు దగ్గరగా అనారోగ్యములతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు అనారోగ్యముతో నువ్వు బాధపడుతున్నావు, ఆ శరీరానికి సంబంధించి, లేదా ఆత్మీయ అనారోగ్యముతో, ఆత్మస్థితిలో ఒకప్పుడు వెలిగింపబడ్డావు, ఇప్పుడు నువ్వు జీవించలేని, వెలగలేని స్థితిలో, ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నిన్ను వెలిగించాలంటే, నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరు ఇస్తారో తెలుసా? ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది కాబట్టి ఆ కృప ద్వారా నువ్వు స్వస్థత నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. హిజ్కియా అంటూ ఉన్నాడు, మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదు, యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పలేదు. ఏదో రకరకములైన ఆ యొక్క అనారోగ్యమో ఉంది కానీ రకరకాల తాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల చెడుపు చల్లంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వారి కాళ్ళ మీద పడలేదు అంటూ ఉన్నాడు. హిజ్కియా అంటూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఉన్నాను, నీ సన్నిధిలో నేను ఉన్నాను. ఏ విధముగా యథార్థముగా నేను నడిచానో నా నడతను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకో, నీ కృప చేత నన్ను రక్షించు ప్రభు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకోవాలంటే, ఆయన కృప నీ మీద నీ పిల్లల మీద ఉండాలంటే నువ్వు ఏ విధముగా ఉండాలి తెలుసా? యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన నియమించిన శాసనము ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉండాలి. హిజ్కియా చేసింది అదే మాట్లాడుతున్నాడు. అయ్యా నీ శాసనము ప్రకారముగా ఇదిగో ఒక్కటి కూడా పోకుండా నీ ప్రతి శాసనము ప్రకారంగా యథార్థముగా నేను ఏ విధముగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు, కుటుంబంలో అనారోగ్యములు ఏలుబడి చేస్తున్నాయి. ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? ఈ స్వరం ఎత్తి ఈ కన్నిటితో ఉపవాసం ఉండి, అయ్యా నేను నడిచిన నడతను జ్ఞాపకం చేసుకో, నీ కృప ద్వారా నీ సత్యము ద్వారా నాకు ఆరోగ్యము దయచేయమని ధైర్యము నీలో నాలో ఉన్నదా? ఈరోజు ఆ ధైర్యము నీలో నాలో ఉండాలంటే నీవు నడిచిన నడతను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నారు? ఎందుకు అనారోగ్యం ఏలుబడి చేస్తున్నాయి? ఎందుకు ఆత్మీయ స్థితిలో మనము చనిపోయి భ్రష్టులైపోతున్నాము? గల కారణం ఏమిటో తెలుసా? నీవు నియమించిన శాసనము ప్రకారంగా, నీ భర్త నియమించిన శాసనము ప్రకారంగా, నీ గ్రామస్తులు నియమించిన శాసనము ప్రకారంగా, నీ తల్లిదండ్రులు నియమించిన శాసనము ప్రకారంగా, నీ రక్త సంబంధం నియమించిన శాసనం ప్రకారంగా నడుస్తున్నావు. కానీ నిన్ను సృజించిన దేవాది దేవుని శాసనాన్ని పక్కన పెడుతూ ఉన్నావు. అందుకే ఈరోజు అనారోగ్యాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు అనారోగ్యాల మీద అనారోగ్యములు ఏలుబడి చేస్తున్నాయి. మరణమునకు దగ్గరైపోతూ ఉన్నారు. మరణమునకు దగ్గరగా ఉన్న ఆ యొక్క హిజ్కియాను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. దేవాతి దేవుడు, ఈరోజు నీ శరీరం ఏ విధముగా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు చనిపోయిన స్థితిలో ఉన్నావా? మరణమునకు దగ్గరగా ఉన్నావా? కారణం ఏమిటో తెలుసా? ఆయన కృప, ఆయన సత్యము నిన్ను వెంబడించడంలే. అది దూరం అయిపోయింది. దానిని ఎప్పుడో దూరం చేసావు. దేవుని శాసనములు అనుసరిస్తే ఆయన కృప సత్యములు నిన్ను వెంబడిస్తాయి. నీ శాసనము ప్రకారంగా నువ్వు నడిస్తే నీ ఇష్టానుసారముగా ఆయన కృప సత్యములు వెంట రావు. మరణమే నీ వెంట వస్తుంది, అనారోగ్యమే నీ వెంట వస్తుంది, కన్నీళ్ళే నీ వెంట వస్తాయి, శ్రమలే ఇరుకులే నీ వెంట వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా కృపా సత్యములో వెంట రావాలంటే మొదట నా శాసనముల ప్రకారముగా నీవు నడవాలి. నువ్వు ఈయన హిజ్కియా నడిచాడు కాబట్టి అంటూ ఉన్నారయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడిచానో నీ కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఏదో సన్నిధి నువ్వు పట్టుకుంటూ ఉన్నావు, ఏదో బలిపీఠాన్ని పట్టుకుంటూ ఉన్నావు, ఏదో రకరకములు ఈ లోకంలో ఉన్న సన్నిధాన్ని పట్టుకుంటూ ఉన్నాం. ఆయన మొట్టమొదటి మాట్లాడిన మాట హిజ్కియా మాట్లాడు, యెహోవా యథార్థవంతుడనే సత్యముతో నీ సన్నిధినిట్లో నేను నడుచుకున్నాను. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కృప ఉంది, ఆయన సన్నిధిలో సత్యం ఉంది, ఆయన సన్నిధిలో నీతి ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో రాగలుగుతున్నావా? ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు నడడం ప్రారంభించాలి. నువ్వు నడడం ప్రారంభిస్తే నీ వెనకాల కృపా సత్యములు వస్తాయి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, చిరకాలము నీ మందిరములోనే నివాసము చేయాలంటే నా వెంట కృపా సత్యములు రావాలి ప్రభువా. హల్లెలూయా. ఈరోజు ఈయన హిజ్కియా వెంట ఏమి ఉన్నాయి తెలుసా? కృపా సత్యములు ఉన్నాయి కాబట్టి ఆ కృప ద్వారా హిజ్కియా జ్ఞాపకం చేసుకుని అంటూ ఉన్నాడు, హిజ్కియా నీకు 15 సంవత్సరములు ఆయుష్ను నేను పొడిగించాను. హల్లెలూయా. అంతేకాదు 7వ వచనములో చూసినట్లయితే 7వ వచనము చదవండి. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించమని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకటి ఆత్మీయ స్వస్థత జరిగింది హిజ్కియాలో.
రెండవదిగా శారీరక సంబంధించిన స్వస్థత కూడా జరిగింది. అంజూరపు ఆ ముద్దను తీసుకొచ్చి ఆ గాయం మీద పెట్టు. ఎప్పుడైతే పెట్టాడో ఆ గాయమంతా మానిపోయింది తల్లి. ఈరోజు నువ్వు నీ ఆరోగ్యం బాగుంది, నీ శరీరం బాగుంది, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోయావా, బ్రతికి ఉన్నావా? నువ్వు బ్రతికి ఉంటే నీ వెనకాల కృపా సత్యములు వస్తాయి. నువ్వు చిరకాలం ఆయన మందిరంలో నివసిస్తావు. నీ వెనకాల కృపా సత్యములు నీలో లేకపోతే, నిన్ను వెంబడించకపోతే ఈరోజు నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు మరణించి ఉన్నావు. అందుకే దావీదు గారు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యానంటే ఒక్కసారి మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనము చదవండి తల్లి. యెహోవా, నా పాపం బహు ఘోరమైనది, నా పాపములు బహు ఘోరమైనవి, నీ నామమును బట్టి, నీ నామమును బట్టి దానిని క్షమింపుము, దానిని క్షమింపుము. 10వ వచనము చదవండి తల్లి. ఆయన చేసిన నిబంధన, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నాయి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఒకప్పుడు నా వెనకాల కృపా సత్యములు రాలేదయ్యా, నేను చనిపోయి ఉన్నాను. ఏ విధముగా చనిపోయారంటే, యెహోవా నా పాపములు బహుఘోరమై ఉన్నాయి, నీ నామమును బట్టి వాటిని క్షమించు ప్రభువా. ఈరోజు నువ్వు ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉంటే నువ్వు చేయవలసిన ప్రార్థనది, నా పాపములు బహుఘోరముగా ఉన్నాయ్యా, నీ యొక్క కృపను బట్టి నన్ను క్షమించు ప్రభు అనంటే అక్కడ జరిగేది ఏమిటైనంటే, యెహోవా నీ త్రోవలన్నీ కృపా సత్యములే అయ్యున్నాయి. హల్లెలూయా. ఆయన కృపలో నువ్వు త్రోవలోనికి నువ్వు వస్తావు. ఈరోజు దేవునికి విరుద్ధముగా మాటలు ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన నడతలు ఉన్నాయా? దేవునికి విరుద్ధమైన ఈరోజు పాపము చేసి ఉంటే ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? ఆయన కృపా సత్యములు నువ్వు వెంట రావాలనంటే, ఆయన కృపా సత్యముల గల త్రోవలో నువ్వు నడవాలనంటే, దావీదు గారు అంటున్నారయ్యా, నేను బహు ఘోరమైన పాపం చేశాను, నన్ను ఒక్కసారి క్షమించి నీ కృపా సత్య మార్గములో నన్ను నడిపించు ప్రభు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏ విధంగా మనం ఉంచి ఉన్నాం? ఆయన కృపా సత్యములు వెంబడి మనం వెంట వస్తున్నాయా? లేదా మరణం అనేది, రోగం అనేది ఈరోజు మనల్ని వెంటాడుతుందా? భయాలనేవి మనల్ని వెంటాడుతున్నాయా తల్లి? ఈరోజు నేను వెంటాడవలసింది ఏమిటో తెలుసా? కృపా సత్యములు వెంటాడాలి. ఎప్పుడు నిన్ను వెంటాడుతాయి అంటే, అయ్యా నీ శాసనములను అనుసరించి నేను నడుచుకుని ఉన్నానయ్యా, నీ కృపమును బట్టి నన్ను బ్రతికించు ప్రభు. దావీదు మాట్లాడుతున్నాడయ్యా, నీ శాసనముల నుంచి వైదొలిగిపోయాను, నా సొంత శాసనముల ప్రకారముగా ఇదిగో నేను పాపము చేశాను, నా సొంత ఆలోచన ప్రకారముగా, నా సొంత ఆ యొక్క తెలివితేటల ప్రకారంగా పాపం చేశాను. కాబట్టి నా శాసనము కాదయ్యా, నీ శాసనమును అనుసరించి నేను నడుచుకుంటూ ఉన్నాను, నీ కృపలో నన్ను బ్రతికించు ప్రభు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కృపా సత్యములు నేను వెంటాడుతున్నాయా? ఆ కృపా సత్యములు నేను వెంటాడుతుంటే చిరకాలము ఆయన మందిరములో నీవు నివసిస్తూ ఉంటావు. ఆయన కృపా సత్యములు నిన్ను వెంబడించకపోతే ఈరోజు మనం వెళ్ళే మార్గము వేరైపోతుంది, మనం వెళ్ళే స్థానము వేరైపోతుంది. అందుకే దావీదు గారు 23 ఒక అధ్యాయంలో 6వ వచనములు అంటూ ఉన్నారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలను వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము ఆయన మందిరములో నివాసము నువ్వు చేయాలంటే, ఆయన ఉండే చోటుకు నువ్వు వెళ్ళాలనంటే, ఆయన ఉండే ప్రదేశంలో నువ్వు వెళ్ళాలంటే, చిరకాలము కూడా ఆయన సింహాసనము దగ్గర నువ్వు ఉండాలనంటే నీ వెంట ఏమి రావాలి తెలుసా? కృపా సత్యములను వెంట రావాలి. కృపా సత్యములను వెంట రావాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? ఆయన శాసనము ప్రకారముగా నీవు నడుస్తూ ఉండాలి, ఆయన శాసనము ప్రకారముగా నువ్వు జీవిస్తూ ఉండాలి. ఆయన శాసనము ప్రకారముగా నీవు బ్రతుకుతూ ఉంటే నీలో మరణం అనేది ఏలుబడి చేస్తుందా? అనారోగ్యం అనేది ఏలుబడి చేస్తుందా? ఆర్థిక ఇబ్బందులను ఏలుబడి చేస్తుందా? ఏమి ఏలుబడి చేసినా సరే ఆయన కృప ద్వారా నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. అది నీది కాదు. ఆయన అంటూ ఉన్నారు, ఆ కృప అనేది
నా వరము. హల్లెలూయా. ఎప్పుడు ఆయన వరముగా నువ్వు పొందుకుంటావో తెలుసా? ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో మీరు విశ్వాసము ద్వారా కృప చేత మీరు రక్షింపబడ్డారు. హల్లెలూయా. అంటే నువ్వు కృప నీలో ఉండాలంటే మొదట నీలో ఉండవలసింది వాక్యము, రెండో నీలో ఉండవలసింది ఆయన మీద విశ్వాసము ఉండాలి. హల్లెలూయా. ఉంటే నువ్వెక్కడుంటావో తెలుసా? చిరకాలము ఆయన మందిరంలో నువ్వు నివసిస్తావు. చిరకాలం ఆయన మందిరంలో నివసించాలంటే నీలో ఉండవలసింది నీతి, నీలో ఉండవలసింది సమాధానము, నీలో ఉండవలసింది ఆయన వాక్యము, నీలో ఉండవలసింది విశ్వాసము నీలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆయనతో పాటు నువ్వు వెళ్తావు, చిరకాలం ఆయన మందిరంలో నువ్వు నివసిస్తావు. లేచి ప్రార్థన చేసుకుందాము తల్లి.